ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన వారలారా, ఒక విద్యార్థి తాను చదువుకునే పాఠాలు శ్రద్ధగా వింటే తనకు చక్కగా అర్థమవుతాయి. పరీక్షల్లో మంచిగా వ్రాసి పాస్ అవుతాడు. ఆ సబ్జెక్ట్ మీద ఆ విద్యార్థి విషయ పరిజ్ఞానం చాలా కలిగి ఉంటాడు. అలానే ఎవరైనా సరే ఒక విషయం గురించి అవగాహన కలిగి ఉండాలి అంటే ముందుగా వారు వినాలి. అలాగే దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి అని చాలామంది ఆశపడతారు. అయితే దానికి ముందుగా మనం చేయవలసినది శ్రద్ధగా వినాలి. వినుట వలన విశ్వాసం మరి ఎక్కువగా స్థిరపడుతుంది కదా. రెండవదిగా నువ్వు విన్న ఉపదేశాన్ని అంగీకరించాలి. మనం ఏదైతే వింటున్నామో దాన్ని మనం అంగీకరించినప్పుడు అది మన హృదయంలో ముద్రింపబడుతుంది. పలకల మీద, పుస్తకాలలో వ్రాసింది చెరిపివేయబడుతుంది, కానీ హృదయం మీద ముద్రింపబడిన దాన్ని ఎవరు చెరపగలరు? అలా ముద్రింపబడిన మాటలు మనల్ని జ్ఞానముగా మాట్లాడేందుకు వీలుగా మన నోటిని సిద్ధం చేస్తుంది. గనుక వాక్యమును అనగా దేవుని ఉపదేశమును విని అంగీకరించి హృదయంలో స్థిరంగా నిలబడదాం. అప్పుడే మన జ్ఞానమును సంపాదించుకోగలం. దాన్ని ఎవరు మన దగ్గర నుండి తీసివేయలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.